శ్రీమన్మహాభారతము 330వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 206వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రుపద మహారాజు ఆజ్ఞతో పాండవులు, ద్రౌపది, కుంతీదేవి, శ్రీకృష్ణుడు, విదురుడు హస్తినాపురానికి బయలుదేరారు. ఆ సమయంలో వారు బయలుదేరుతూ ఉంటే వారితో పాటు ద్రుపద మహారాజు అద్భుతమైనటువంటి 1000 ఏనుగులనిచ్చాడు. బంగారు ఆభరణములను కంఠములో ధరించినటువంటి బంగారు అంబారీ పీఠలు ఉన్నటువంటి 1000 ఏనుగులనిచ్చాడు ద్రుపద మహారాజు. అంతేకాకుండా మావటి వాన్లను కూడా ఇచ్చాడు. ఆ మావటి వారు అస్త్రశస్త్రాలలో ఆరితేరినటువంటి వారు. అట్లాంటి వారినందరినీ ద్రౌపదీదేవితో ద్రుపద మహారాజు పంపిస్తూ ఉన్నాడు. 4 గుర్రాలు పూంచినటువంటి 1000 రథాలనిచ్చాడు. 500 ఉత్తమ జాతి గుర్రాలనిచ్చాడు. వాటి బంగారు ఆభరణాలు కూడా అంతటా వాటి కాంతులను ప్రసరింపచేస్తున్నాయి. ఆ రకముగా బంగారు ఆభరణములతో అలంకృతమైనటువంటి గుర్రాలనిచ్చాడు ద్రుపద మహారాజు తన కూతురు ద్రౌపదికి. 10,000 దాసీజనాన్నిచ్చాడు. 1000 మంది సమర్థులైనటువంటి ధనుర్విద్యావేత్తలనిచ్చాడు. బంగారు పాత్రలు, పాన్పులు, ఆసనాలనిచ్చాడు. విడివిడిగా కోట్ల సంఖ్యలో గోధనాన్ని కూడా పంపాడు. ద్రుపద మహారాజు 100 పల్లకీలను, 500 బోయీలను తన కుమార్తెకు కానుకగా ఇస్తూ పంపిస్తూ ఉన్నాడు. ఆ రకంగా పాంచాల రాజు ద్రౌపదికి సమస్త వస్తువులను, ధనాన్ని కానుకగా ఇచ్చాడు. అప్పుడు ధృష్టద్యుమ్నో యయౌ తత్ర భగినీం గృహ్య భారత నానద్యమానే బహుభిః తూర్యశబ్దైః సహస్రశః. అప్పుడు స్వయంగా ధృష్టద్యుమ్నుడు అక్కడికి వచ్చి తన చెల్లెలు ద్రౌపది చెయ్యి పట్టుకొని రథాన్ని ఎక్కించాడు. అప్పుడు అక్కడ 1000 కొలది మంగళవాద్యాలు మ్రోగాయి. ఈ రకంగా వీరు బయలుదేరారు. ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలిసింది. పాండవులు వస్తూ ఉన్నారు అన్నటువంటి వార్త తెలిసి వారికి ముందుకు పోయి స్వాగతం చెప్పటం కోసమని కొంతమంది కౌరవులను ఆ ధృతరాష్ట్ర మహారాజు పంపిస్తూ ఉన్నాడు. వికర్ణుణ్ణి, చిత్రసేనుణ్ణి, ద్రోణుణ్ణి, కృపుడిని పంపాడు. వీరు వెళ్ళారు వారికి ఎదురుగా. ఇక అప్పుడు వీరందరితో పాటు మహాబలులు, వీరులు అయినటువంటి పాండవులు మెల్లమెల్లగా హస్తినాపురములోనికి ప్రవేశించారు. పాండవుల రాక పౌరులందరికీ తెలిసింది. తెలవటంతోడనే మొత్తం నగరాన్ని అన్ని వైపులా అలంకరించారు. పూలు చల్లుతూ ఉన్నారు. దారులన్నింటినీ కూడా, నేలనంతటిని కూడా నీటితో తడుపుతూ ఉన్నారు. దివ్యమైనటువంటి ధూపాలు వెలిగిస్తూ ఉన్నారు. పుష్పహారాలతో, జెండాలతో, శంఖభేరీ నాదాలతో, నానా వాద్యాలతో మారుమ్రోగిస్తూ ఉన్నారు నగరాన్నంతటిని కూడా. పాండవుల రాక తెలవగానే నగరమంతా కూడా కుతూహలముతో దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ఉంది. పాండవులు పురుషశ్రేష్ఠులు. ప్రజల శోక దుఃఖాలను నివారించేటటువంటి వారు పాండవులు. పౌరులకు, ప్రజలకు ప్రియము చేసేటటువంటి వారు పాండవులు. అట్లా పాండవులు లోనికి వస్తూ ఉంటే, నగరములోనికి ప్రవేశిస్తూ ఉంటే పౌరులంతా పలుకుతూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పాండవులను గురించినటువంటి మంచి మంచి మాటలు వారంతా అనుకుంటూ ఉంటే
పాండవులు వింటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు? అయం స పురుష వ్యాఘ్రః పునరాయాతి ధర్మవిత్ యో నస్వాని వదాయాదాన్ ధర్మేణ పరిరక్షతి. ధర్మవేత్త అయినటువంటి ధర్మరాజు తిరిగి వస్తూ ఉన్నాడు. మనందరినీ తన కన్న బిడ్డలలాగా ధర్మంగా మనందరినీ పరిరక్షిస్తాడు అంటూ అందరూ పాండవులను గురించి చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పాండవులు ఆ మాటలు వింటూ హస్తినలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు
దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.